హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చూశారు కదా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎంత లడ్డూ మీద ఎంత సీరియస్ అయ్యారో. ఎవరు విమర్శించినా ఊరుకునేదే లేదన్నారు. అక్కడ ఏం జరిగిందండి అసలు? కార్తీ గారు ఏదో ఆడియో ఫంక్షన్కి అక్కడికి వెళ్ళారండి. ఆడియో ఫంక్షన్ జరుగుతుంది, ఏదో సత్యం సుందరం ఏదో సంథింగ్ ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. అక్కడ ఆడియో ఫంక్షన్లో యాంకర్ ఎవరో లడ్డూ కావాలని ఆయన అనేదో అన్నారనమాట. దానికి కార్తీ గారు ఇప్పుడు వద్దు, దాని గురించి మనం మాట్లాడుకోకూడదు, వద్దని చెప్పారండి. దాంట్లో తప్పేముంది? దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇష్యూ చేశారు చెప్పండి. దాంట్లో అసలు ఏమన్నా కాంట్రవర్సీ ఏమన్నా, ఆయన లడ్డు గురించి ఏమన్నా విమర్శించారా? దాని గురించి ఏమన్నా చెడుగా చెప్పారా? ఎవరినన్నా ఏమన్నా అన్నారా? ఏం లేదు కదా. ఇప్పుడు ఆ మ్యాటర్ వద్దు, దాని గురించి మాట్లాడుకోకూడదు, వద్దండి, వదిలేయండి అని అన్నారు. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చూడండి, కార్తీ గారి మీద లడ్డు జోలికి వస్తే ఎవరిని వదిలేది లేదని చెప్పేసి బెదిరిస్తున్నారు. అక్కడ ఏమీ జరగలేదు కదా. అసలు కార్తీ గారి మీద ఇష్యూ ఏంటి అని అంటే, కార్తీ గారు అన్నయ్య ఉన్నారు చూడండి, సూర్య ఉన్నారు కదా, సూర్య హీరో, ఆయన కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టింగ్గా ఉన్నారన్నమాట. వాళ్ళు కొంచెం వాళ్ళ ట్రస్ట్ ఒకటి ఉంది, దాని ద్వారా ఏదో అనాథ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి కొంచెం హెల్ప్ అనేది చేస్తున్నారు. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎంత రాజకీయం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు ఆయన మీద కూడా సీరియస్ అయింది, తెలిసిందే కదా. సినీ ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ వెనకే ఉండాలబ్బా. వాళ్ళ వెనక లేకుండా, వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఉంటే ఎవరినైనా బెదిరించడమే. చేసేది ఇదేనా? ఇది కరెక్ట్ కాదండి, ఇలా చేయడం తప్పండి. థ్యాంక్ యూ.